నమస్తే అందరికీ, నేను భార్గవ్. ప్రస్తుతం నాతో పాటు మాజీ ఏఐసిసి నేత బక్కా జడ్సన్ గారితో నేనున్న ప్రస్తుతం మాట్లాడదాం. నమస్తే జడ్సన్ అన్న. నమస్తే నమస్తే బ్రదర్. యా. హైడ్రా రంగనాథ్ ఇష్యూ నడుస్తుంది ఇప్పుడు. రేవంత్ రెడ్డి కూడా నిన్న కామెంట్ చేసినట్టున్నాడు. ప్రజల కోసమే, అక్రమార్కుల కోసమే తీసుకొచ్చినాము, కొంతమంది దుర్మార్గులు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పి ముఖ్యమంత్రి అన్నాడు. ఏం చెప్తారు దీని మీద? తప్పుడు ప్రచారం చేస్తే హైకోర్టు ముగ్గురు జడ్జిలు నమ్మి, ఒక జడ్జి తర్వాత ఒక జడ్జి నిత్యం హైడ్రా పైన వాళ్ళు మాట్లాడిన మాటలు, లాస్ట్లో మిలిటరీ వాళ్ళని తీసుకొని వచ్చి నిన్ను మిలిటరీ బ్యారక్లో పెట్టిపి అక్కడ మీ స్థలాన్ని నలుగురైదు మిలిటరీ వాళ్ళని పెట్టి కాపాడుకోండి, మీరు పోలీసులను మీరు ఏ విధంగా అక్రమంగా వాడుకుంటారు అని ఒకటారేందా అనేకమైన సార్లు తీవ్రంగా మాట్లాడిపించింది. అంటే ఈరోజు కోర్టులు కూడా మిస్లీడ్ అవుతున్నాయి అని చెప్పే స్థాయికి నువ్వు దిగజారు. రేవంత్ రెడ్డి ఒకటి, హైడ్రా నియామకం అక్రమంగా జరిగింది. అక్రమంగా ఎట్లా అక్రమంగా అంటే దానికి చట్టబద్ధత లేదు. కమిషనర్ అక్రమంగా అర్థం కాదు. ఆయన కాదు, హైడ్రా అనేదే, హైడ్రా నియామకం, హైడ్రా అనే సంస్థ రూపొందించడమే అక్రమంగా, దానికి చట్టబద్ధత లేదు. దానిపైన అసెంబ్లీలో చర్చ జరగలేదు. చర్చ జరిగిన తర్వాత తీర్మానం పాస్ అయినాక ఇటువంటిది అంటే ఒక సంస్థను మనం పెట్టేటప్పుడు ఆ సంస్థ నూతనంగా పెట్టబడుతుంది అది. కాబట్టి దానికి మీరు పెట్టేటప్పుడు దానికి కంపల్సరీ చర్చ జరగాలి. నంబర్ 1. హైడ్రా దాంట్లో ఏమేమి ఉన్నాయి? ఇప్పుడు ఒక ఇల్లు గుల్లగొట్టింది, ఆ ఇంటికి మున్సిపల్ పర్మిషన్ ఉన్నది, రిజిస్ట్రేషన్ ఉన్నది, ఆ రెవెన్యూ రికార్డ్స్లా అది ఎక్కువ ఉన్నది, కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. కరెంటు బిల్లులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, నల్లా బిల్లులు అన్నీ ఉన్నాయి. ఉన్నప్పుడు నువ్వు ఏమేమి చేయాలి? ఒక ఇల్లు కూలగొట్టాలని నువ్వు అనుకుంటున్నప్పుడు, ఒక చెరువు నువ్వు ప్రక్షాళన చేయాలనుకున్నప్పుడు నీ హైడ్రాలా 5-6 కమిటీలు ఉండాలి. ఒకటి మేజర్ ఇరిగేషన్, సెకండ్ మైనర్ ఇరిగేషన్ ఒక మెంబరు, ఇంకొక మున్సిపల్కి ఒకరు, హెచ్ఎండిఎంకి ఒకరు, రిజిస్ట్రేషన్కి ఒకరు, రెవెన్యూకి ఒకరు, ఇంత ఒక 7 సభ్యులను వాళ్ళ పెట్టి దాంతో మనం ఇట్లా చేయబోతున్నాము, దాన్ని ఏం చేయాలని కొట్టాను. నా దగ్గర బ్రదర్ జీవోలు ఉన్నాయి. ఇది నేను గతంలో కేటీఆర్ గారికి బీఆర్ఎస్ ఆఫీస్కి పోయి ఇచ్చిన చట్టం దీనికే ఈ ఇండ్ల గురించే. తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ 1317F ప్రకారము తెలంగాణ ల్యాండ్ అంటే తెలంగాణ వచ్చినాక మనం తీసుకున్నాం. ఇందులో నీట్గా ఉన్నది ఏందనంటే, ఇందులో మీరు ట్యాంకులు ఉన్నా, చెరువులు ఉన్నా, కెనాల్స్ ఉన్నా, కుంటలు ఉన్నా, మీరు ఏ ఉన్నా కానీ ఆ ప్రాపర్టీ ఆఫ్ ది ఆల్ ల్యాండ్స్ ఎక్సెట్రా ఆర్ ప్రాపర్టీ ఆఫ్ గవర్నమెంట్, దేర్ ఫర్ ఆల్ ది ప్రాపర్టీ ఆఫ్ ది గవర్నమెంట్ ఎక్సెప్టింగ్ అని ఒకటి ఉన్నది. అయితే దోస్ బిలాంగింగ్ టు పర్సన్స్ ఆర్ క్లాస్ లీగల్లీ క్యాపబుల్, ఎవరైతే పర్మిషన్ తీసుకొని కట్టుకున్నారో, లేకుంటే రికార్డు ఉన్నాయో, రిజిస్ట్రేషన్ దాకా ఉన్నాయో వాళ్ళ జోలికి పోనీకి వీలు లేదు. పోవాలంటే దీనికి మళ్ళీ ఇరిగేషన్ చట్టం ఒకటి ఉన్నది. ఇరిగేషన్ చట్టం ఏంటిది? తెలంగాణ ఇరిగేషన్ యాక్ట్ 1357F. ఇందులో ఏం చెప్పిందనంటే కంపన్సేషన్ ఇవ్వాలి అని చెప్పింది. కంపన్సేషన్ ఇవన్నీ చెప్పుకుంటా ఫైనల్గా దట్ కంపన్సేషన్ ఆఫ్ కేస్ ఆఫ్ ఎక్వైర్డ్ ఆక్యుపెన్సీ అంటే ఒకవేళ ఆల్రెడీ అక్కడ ఉంటే, అంటే ఈరోజు మీరు ల్యాండ్ ఎక్వేషన్ యాక్ట్ ప్రకారం ఇవ్వాలని చెప్పి చట్టం చెప్పింది. నేను దీన్ని పర్సనల్గా హైడ్రా ప్రభుత్వ భూములను కాపాడలేదా ఇక్కడ? ఇప్పుడు రంగనాథ్ మొన్న ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చి 150,000 కోట్లకు సంబంధించిన ప్రభుత్వ ఆస్తులను హైడ్రా కాపాడిందని చెప్పి అన్నాడు. బ్రదర్, ఇప్పుడు నా డ్యూటీ ఏంటంటే, భార్గవ్ గారు మీ డ్యూటీ ఏంది? మీరు సత్యాగ్రహి ఛానల్లో మీరు ఒక యాంకర్గా పనిచేస్తారు. నీ డ్యూటీ అది. తెల్లాలు లేస్తే నేను ఇవాళ 100 ఇంటర్వ్యూలు చేసిన, నేను 50 ఇంటర్వ్యూలు చేసిన అంటే నువ్వు డైలీ చేయాల్సిన డ్యూటీ అది. నీ హైడ్రా పెట్టింది ఏంది? చెరువుల పరిరక్షణ, దీనికోసం అని. నువ్వు ఎందుకు చెప్పుకుంటున్నావు? దాన్ని మనం యాక్సెప్ట్ చేయలేమా? ఇప్పుడు కాపాడడం అంటే మరి మంచి పనే కదా. నేను అదే చెప్తున్నా. ఈరోజు నువ్వు ఎందుకు చెప్పుకుంటున్నావు? నువ్వు డైలీ చేసే డ్యూటీలా, ఆ డ్యూటీ చేయడానికి జీతం ఇస్తుంది బాస్, ఆ డ్యూటీ చేయడానికి నీకు కార్లు ఇస్తున్నాము, ఆ డ్యూటీ చేయడానికి నీకు ఫెసిలిటీస్ మొత్తం ఇచ్చినాము. నువ్వు ఎందుకు చెప్పుకుంటున్నావు అంటే ఎక్కడో దీని వెనుక దీన్ని అడ్డం పెట్టుకొని ఎక్కడో మాఫియా పనిచేస్తుందని అర్థం. ఈ రోజు వేరే డిపార్ట్మెంట్ ఎందుకు ఇన్వాల్వ్ చేయలే? మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఇది. వేరే డిపార్ట్మెంట్ అంటే ఇప్పుడు నేను చెప్పిన కదా 7 డిపార్ట్మెంట్లు ఉండాలి. ఒక ఇల్లు నిర్మాణమైన స్ట్రక్చర్ అక్కడ వచ్చి నిలబడ్డదంటే, ఒక ఆక్యుపెన్సీ వచ్చి అక్కడ నిలబడ్డదంటే దాని వెనుక ఒక 5-6 డిపార్ట్మెంట్లు ఉంటాయి. అర్థమైందా? ఒకటి లేఅవుట్, సెకండ్ మున్సిపల్ పర్మిషన్, థర్డ్ రిజిస్ట్రేషన్, ఫోర్త్ రెవెన్యూ దగ్గర దాని రికార్డు, ఇరిగేషన్ దగ్గర రికార్డు, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఉంది కదా, వీళ్ళందరూ కలిసి ఇచ్చిండ్రు కదా. ఇప్పుడు 5 కూర్చొని మరి మనం ఆ స్ట్రక్చర్ను అక్కడ చెరువు కాపాలంటే ఈ స్ట్రక్చర్ నేను తీసేయాలంటే మనం ఏం చేయాలి?
సార్ ఈ చట్టం ప్రకారం మనం తీయనికి లేదు, తీయాలంటే కంపల్సేషన్ ఇవ్వాలి. ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే రేవంత్ రెడ్డిని రోజు ఒక 100 మందో 1000 మందో తిడతారు. అప్పుడు కూడా రేవంత్ రెడ్డి బాధపడలేదు. కానీ హైడ్రా కమిషనర్ రంగనాథ్ జోలికి వచ్చినప్పుడు ముఖంలో ఏదో తెలియని ఆ భయము, ఆ బాధ, ఆ రియాక్షన్ నిన్న కనపడ్డది ప్రెస్ మీట్లో. ఎందుకంటారు? బ్రదర్ ఇప్పుడు మా చెస్లా రాజు ఉంటాడు, బట్టలు దస్తా ఉంటే రాజు పెద్ద ఫీల్ కాడు, ఏనుగు తెచ్చినా ఫీల్ కాదు, ఒంటె తెచ్చినా ఫీల్ కాదు. మంత్రి దాకంగానే, ఎందుకంటే మంత్రి నన్ను కాపాడుతాను అనుకుంటాడు. మంత్రి దగ్గరకు వచ్చేటప్పుడు వీడు అవుట్ అయిపోతాడు. మంత్రినే దాకింది కదా, ఇక నెక్స్ట్ నేనే అనేది తెలిసిపోతుంది. ఈ హైడ్రాలో A1 వెనక ఉండి దీన్ని నడిపిన మంత్రి ఎవరంటే రంగనాథ్, వెనక ఉండి నడిపిన రాజు ఎవరంటే రేవంత్ రెడ్డి. మంత్రిని కొట్టేసారు, ఇలా వేరే వాళ్ళని పెట్టుకోలే. యాక్చువల్గా ఈయన ఏనుగును ఒంటెను అన్నిటిని పెట్టుకుంటే ఈయన బోట్లా సరే గేమ్ ఆడేటోడు, కానీ ఎవరిని పెట్టుకోకుండా డైరెక్ట్ వీళ్ళిద్దరే పెట్టుకున్నారు. బోట్లు ఇద్దరే కూర్చున్నారు, ముందేమో మొత్తం సైన్యంతో కూర్చున్నది. వచ్చి వేరేతో కొట్టలే, బట్టలతో కొట్టిపించేసారు. ఓకే బ్రదర్, నీకు అవతల రాజు వచ్చి కొట్టలే, ముందున్న బట్టలు కొట్టి పడేసారు. ఇప్పుడు ఇప్పటికిప్పుడు రంగనాథ్ని తీసేస్తే ఆయన దగ్గర ఏమన్నా సొమ్ము పైసలు ఏమన్నా సంపాదించిన డబ్బు ఏమన్నా స్టక్అప్ అయిపోతుంది అనే భయం ఏమైనా ఉందా? బ్రదర్ ఈరోజు మీలాంటి వాళ్ళు ఏమంటారు అంటే ఇప్పుడు బ్లాక్మెయిల్ సంస్థ హైడ్రా మారిపోయిందని మీరే అంటున్నారు. అట్లాంటి సొమ్ము ఏమన్నా రంగనాథ్ దగ్గర ఉందా? అవి ఏమన్నా పెండింగ్లో ఉన్నాయా? ఉంటే ఇప్పటికిప్పుడు రంగనాథ్ తీసేస్తే మరి అయ్యే ఆగిపోతాయి కదా, అట్లా ఏమన్నా ఉందా? బ్రదర్ ఇవన్నీ రేపటి దినాన బయటకు వస్తాయి. రేపు ఏదో ఒక రోజున నీకు పరిపాలన వ్యవస్థ మారుతుంది, అధికారం ఎవరుంటే వాళ్ళ దగ్గరికి పోతారు. అప్పుడు హైడ్రా మీద మొదలైంది అనుకో దాన్ని, అసలు దీని వెనుక జరిగింది ఏంటి అనేది మొత్తం బయటకు వస్తుంది, కూకటి వేళ్లతో బయటకు వస్తాయి. బ్రదర్, ఏ రోజైనా చట్టం తన పని తాను కరెక్ట్గా చేసుకుంటే పోతుంది. అలా పోయింది అనుకో హైడ్రా లెవెల్లో రంగనాథ్ పక్కా జరుగుపోతాడు. జైలుకు పోవాల్సి రంగనాథ్కు ఆదేశాలు ఇచ్చిన బ్రదర్, ఇల్లు కూలగొట్టుడు అంటే ఏంది బ్రదర్? ఒక ఇల్లు కూలగొట్టుడు, నేను చెరువులు కాపాడిన అదిగా బ్రదర్, మా కింద వాచ్మ్యాన్ ఉన్నాడు, ఆయన కూడా మా అపార్ట్మెంట్ రోజు కాపాడుతాడు. అర్థమైందా? ఆయన కాపాడుతున్నందుకు ఆయన మేము జీతం ఇస్తున్నాం. ఒక ఐపీఎస్ అధికారిని జైల్లో పెట్టడం అంటే మామూలు విషయం కాదు. వాళ్ళు అన్నారు కదా జడ్జి, నేను జైల్లో పెడతామన్నారు. అవును. నీకు హైలైట్ ఏం తెలుసా? ఇంకోటి ప్రెస్లో ఎక్కడ రాలే, ఆయన ఇదివరకు పోయిన నెల వరకు VIP గేట్లకి లోపడిపోయేది. సెక్రటేరియట్ ఎక్కడ? హైకోర్టుకి. నువ్వు ఈ కోట్లకి రావద్దు, సాధారణమైన మనుషులు వచ్చేది పొమ్మని హోంగార్డ్తో చెప్పించి ఆ గేట్లకి హోంగార్డ్ ఆపిండు, ఇళ్ళకి నువ్వు పోనీకి వీల్లేదని బండి. కామన్ మ్యాన్ దానిలోకి వెళ్ళరా అంటే ఎక్కడికి ఎక్కడ దిగజారిపోయింది బ్రదర్. రేవంత్ రెడ్డి అంటాడు వాడుకొని తన్నుట్లా చంద్రబాబు నాయుడు దగ్గర వెల్ ట్రైన్డ్ పర్సన్, మంచి ఆఫీసర్ కదా రంగనాథ్. ఒకప్పుడు సూపర్ పోలీస్ అబ్బా, నేను ఏమంటున్నా, సూపర్ పోలీస్కి వెళ్ళి జోకర్ పోలీస్ అయింది ఇవాళ. జోకర్ను చేసింది ఇవాళ. నేను ఇవాళకి హైకోర్టు ఒక అవకాశం ఇచ్చింది సార్, నా వల్ల కాదు, ఇక హైకోర్టు వెళ్ళిపోయింది, కోర్టు దగ్గర పోయి నేను నిలబడే పరిస్థితి నాకు లేదు, నేను రిజిగ్నేషన్ ఇచ్చేస్తా, లేకుంటే ట్రాన్స్ఫర్ చేసి నేను వెళ్ళిపోతా అని చెప్పి వెళ్ళిపోవాలి. బ్రదర్, 63 కోర్టు ధిక్కరణ కేసులు ఏ ఐపీఎస్ అధికారి మీద లేదు. ఫస్ట్ టైమేనా? ఐఏఎస్ల మీద ఉన్నాయి, ఐపీఎస్ల మీద ఫస్ట్ రికార్డ్ బ్రేక్. ఇవాళ సాటి ఐపీఎస్లు ఎవరు రేపు వాళ్ళ పెళ్లిలో ఏమైనా దావతలతో ఎవరు పిలువరిగా అంటే ఆ స్థాయికి వచ్చేసింది, ఆ స్థాయికి దిగజారిండు రేవంత్ రెడ్డిని. అంత దగ్గర రేవంత్ రెడ్డి కూడా ఎందుకు ఈయన పేరును వాడుకున్నాడు బ్రదర్. ఇలా రంగనాథ్ గారిని పెట్టడానికి ప్రధాన కారణం నంబర్ 1 ఒకటి, ఈయనకు ప్రణయ్ కేసులో బాగా పేరు వచ్చింది. ప్రణయ్ హత్య కేసు ఉంది కదా, అమృత ప్రణయ్. ఆ కేసులో బాగా పేరు వచ్చింది. వరంగల్లా కొంచెం జనంతో రెగ్యులర్గా కలుసుడు, దాంతో రెండు జిల్లాలతో ఎక్కువ పేరు వచ్చింది. వేరే అంతా కాకుండా కానీ ఈ 2 జిల్లాలతోని రంగనాథ్ అనేది ఒక ఇమేజ్ ఖమ్మంలో చేసిండు. ఖమ్మంలో కూడా ఒక ఇమేజ్ క్రియేట్ అయింది. ఈ ఇమేజ్ను రేవంత్ రెడ్డి క్యాచ్ చేసుకున్నాడు. హైడ్రా అనేది పెట్టి ఫస్ట్ హైడ్రా మన అక్కినేని కన్వెన్షన్ కొట్టిండు. ఇప్పుడు రంగనాథ్ని బలిపశువుగా చేస్తే రేవంత్ రెడ్డికి వచ్చే లాభం ఏంది? అయితే నమ్మాలి కదా బ్రదర్. ఇవాళ ఎవరిని పడితే వాళ్ళని పెడితే లాభం ఉండేది కదా. మార్కెట్ ఉండాలి, మార్కెట్ ఆల్రెడీ ఒక ఆఫీసర్కు మార్కెట్ పేరు ఉండాలి. ఇక్కడ 2 జరిగినాయి. మార్కెట్ ఎవరికి ఉంది? రంగనాథ్కి ఉన్నది. రంగనాథ్ కొంచెం మంచి పేరు ఉంది, ఆ ఇమేజ్ని తీసుకున్నాడు. రంగనాథ్ నువ్వు ఫస్ట్ హైడ్రా ఫలానా అక్కినేని నాగార్జున కన్వెన్షన్ కుల్లగొట్టి నేషనల్ న్యూస్లో రంగనాథ్ పేరు మారుమోగి హైడ్రా ఇది మార్కెట్ అయిపోయింది.
ఇప్పుడు ఏం చేయాలి, పేరు వచ్చింది అంటే ఇప్పుడు ఒక చిట్ ఫండ్ పెట్టినప్పుడు ఫస్ట్ దానికి పేరు రావాలి, అంతే. అప్పుడు జనాలు నమ్ముతారు. ఉమ్, కొట్టగానే ఇక తర్వాత చిన్నవి కొట్టుకుంటూ పోయారు. ఉమ్, చిన్నవి. పెద్దవి కొట్టలే, చిన్నవి కొట్టాలి, పెద్దని భయపెట్టాలి, పైసలు గుంచాలి. ఉమ్, ప్రెస్టేజ్ అని పక్కన గులగొట్టాలి, ప్రెస్టేజ్ అని భయపెట్టాలి. వాసవాన్ని పక్కన కూకోవాలి, వాసవాన్ని భయపెట్టియాలి. ఉమ్, అపర్ణ పక్కన గులగొట్టాలి, అపర్ణ అని భయ, వంశీరామ్ పక్కన గులగొట్టాలి, వాడిని భయపెట్టియాలి. ఉమ్. ఆనంద్ కన్వెన్షన్ పక్కన గులగొట్టాలి, వాడిని భయపెట్టియాలి. ఓవైసీ దగ్గరికి పోవాలంటే బుల్డోజర్లు భయపడుతున్నాయి, వాస్తవమా కాదా? భయపడ్డాయి, ఆ? భయపడ్డాయి. అది ఓ. అది క్లియర్ అయిపోయింది, కూర్చొని సెటిల్మెంట్ చేసుకుంటారు, మాట్లాడుకుంటారు. ఎంత సెటిల్మెంట్ అయింది? ఎంత అనేది కాదు, అది ఏ విధంగా సెటిల్, డబ్బులు అనేది ఉండేది కదా. ఉమ్, రేపటి దినానికి సపోర్ట్ చేస్తా. ఇప్పుడు మొన్న జూబ్లీస్లో ఎంఐఎం క్యాండిడేట్ పెట్టలే, ఉమ్, అది లాభమే కదా. అంతే కదా. అది వల్ల రేవంత్ రెడ్డి ఇంకా జర కంటిన్యూయేషన్ అయ్యే అవకాశాలు దొరికినాయి కదా. ఇంకో 5-6 నెలలు ఇప్పుడు ఇంకా కంటిన్యూయేషన్ ఉంటుంది, అవును. అది లాభమే కదా. ఉమ్, కాబట్టి అసలు ఫేవరిజం ముఖంలో ఒకటి చేసుకుంటే దాన్ని అడ్డం పెట్టుకొని ఉమ్. క్విడ్ ప్రోకు పాల్పడ్డారు. అది ఇప్పుడు అంతే. కోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా పట్టించుకోకుండా మేము పై కోర్టుకు పోతాం, సుప్రీం కోర్టుకు పోతాం, ఆ కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు నేను పరిశీలించలేదు, ఇంకా కోర్టుని డిఫెండ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు, కానీ కోర్టునే తప్పుపడుతున్నట్టు అనిపిస్తున్నది కదా ఇప్పుడు మనకి. బ్రదర్, హైకోర్టు మన ప్రతి జవాబు జడ్జిలు చెప్పినాయే మనం మాట్లాడుకోవచ్చు. మనం కొత్తగా జవాబు జడ్జిలు ఏమన్నారు, రంగనాథన్ ఒక పేరు మోసిన నేరస్తుని లెక్క, అలవాటు పడ్డ నేరస్తుని లెక్క వ్యవహరిస్తున్నాం అని. అంటే అలవాటు పడ్డ నేరస్తులు అంటే అలవాటు పడ్డ దొంగలు ఉంటారు, ఎన్నిసార్లు కొట్టినా ఎన్ని జైలుకు పోయినా ఒక 4 రోజులు ఉంటారు, మళ్ళీ దొంగతనం చేస్తారు. అట్లా తయారైపోయినావు అని అంటే ఈరోజు అసొంటి వ్యాఖ్యలు అంటే కోర్టు నేను తీసేయమన్నదంటే చెప్పి 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 ఎంతకు విననప్పుడు అప్పుడు తీసింది. నెక్స్ట్ ఏం చేస్తే కోర్టు ఈ ఆర్డర్స్ కేంద్ర హోంశాఖ పంపుతుంది, ఈ క్యాండిడేట్ తీసి అవతల పడేయమని, ఈ క్యాండిడేట్ తీసి అవతల పడేయమని. రేవంత్ రెడ్డి బ్యాక్ ఎండ్ లో ఉన్నప్పుడు ఏమైతుంది, ఆయన చూసుకుంటాడు కదా, బ్రదర్ ప్రొటెక్ట్ చేసేదే ఆయన కదా. ఇచ్చింది కోర్టు. ఒక కోర్టు ఇచ్చిన తర్వాత అంటే రేవంత్ రెడ్డి వెనక చంద్రబాబు నాయుడు ఉంటాడు, ఆయన నేను న్యాయ వ్యవస్థను మొత్తం మేనేజ్ చేస్తా అని చెప్పక తిరుగుతా అంటాను అక్కడక్కడ, ఇంత దగ్గర అని కొన్ని చూస్తుంటే వస్తాను. కానీ ఈ పర్టికులర్ హైడ్రా కేసుకు వచ్చేటప్పుడు కోర్టు చాలా సీరియస్ తీసుకుంది. అవును, చాలా సీరియస్ తీసుకున్నది. ఇంకోటి, ఈయన కోసం మనం ఎందుకు బలి కావాలా, తీసేసేయని చెప్తారు. అంతే ఆడ బలి అయిపోతాడు. ఈయన బలి పశువు ఎక్కడైతాడంటే, ఈయన ఏమన్నా మంత్రి అయినా దేనికి ఒక 4 ఓట్లు వేపిస్తాడా, మనకేమో ఉపయోగపడతాడు. ఈయన చెడ్డ పేరు వచ్చింది, మన పేరు అంతా ఆయన మోసిండ్రు, అర్థమైందా, ఏ కథ వదిలేసి అని అంటారు. ఇప్పుడు రంగనాథ్ కాకపోతే ఇంకొక నాది వస్తాడు. ఇప్పుడు బ్రదర్ ఎవడు వచ్చినా ఈయన హైడ్రా మాత్రం కంటిన్యూ అవుతుంది అని చెప్తున్నాడు. హైడ్రా కంటిన్యూ అయినా రంగనాథ్ చేసినట్టు ఎవడు చేయడు, అంతే. ఏ ఐపీఎస్ చేయడు, అంతే. అంత పేరు తెచ్చుకోరు కదా. హైడ్రా అనే పేరుకి రంగనాథ్ పేరుకి అటాచ్మెంట్ దగ్గర ఉంది, చాలా దగ్గర కలిసిపోయారు. నేను నా పద్ధతి, ఏ ఆఫీసర్ వచ్చినా నా పద్ధతి ప్రకారం నేను చేస్తా, నా రూల్ ప్రకారం నేను చేస్తా, ఇట్లయితే చేస్తా లేకుంటే లేదు అని పక్క జరుగుతుంది. ఇప్పుడు వేరే ఏ ఐపీఎస్ వచ్చినా కానీ ఈయనంటే కన్ఫర్మ్డ్ ఐపీఎస్ కాబట్టి చేసిండప్ప, డైరెక్ట్ ఐపీఎస్ ఎందుకు చేస్తా, చేయరు. అదే కదా. కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళి దిగిన వాళ్ళు ఈయన కొన్ని పేర్లు ట్రోలింగ్లు వస్తున్నాయి, ట్రోల్ చేస్తున్నారు కొన్ని, స్టీవెన్ రవీందర్ రావచ్చు, వాళ్ళు అస్సలు వినరు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు పెట్టకపోవడానికి కారణం హైడ్రానేనా? అట్లని కాదు కానీ ఏం మంచి పేరు ఏమున్నది ఇక్కడ, ఏం పథకాలు ఉన్నాయి, ఇవాళ 1,00,000 ఇండ్లని పెట్టిండ్రు, 1,00,000 ఇండ్లు ఎప్పుడు ఇస్తామో పెడతలేరు, ఎప్పుడు స్టార్ట్ చేస్తారో పెట్టలేదు. 10,000 రూపాయలు కట్టాలన్నారు. హైదరాబాద్ జనాభా 1 కోటి మంది ఉంటారు, 1 కోటిలో 50 లక్షల మంది అప్లై చేస్తారు, 50 పదుల 500 కోట్లు గవర్నమెంట్ పడనే వాడే. కానీ ఇల్లు ఎప్పుడు వస్తే కట్టరు. ఆ ఇల్లు ఎప్పుడు వస్తుంది, బీఆర్ఎస్ వచ్చి ఎవరన్నా అడిగిన ఆడపిది ఎవడన్నా, నేను లెక్కలేసిన 10,000 స్కెచ్ ఇంతగానం ప్రచారం చేస్తుంది అయిందని. బ్రదర్ సేమ్ ఒక ఫ్రాడ్ చిట్ ఫండ్ ఎట్లా పనిచేస్తుందో అదే, మార్కెటింగ్ చేసి ఒకడు వస్తాడు టీవీలల్లో, మన యూట్యూబ్ ఆన్ చేస్తే వాడు వస్తాడు, ఇదేదో పెద్దగా కడుతున్న పార్కులు ఒకసారి వచ్చి చూడండి అని అంటాడు. వాడేవాడు స్వర్గసీమోడు, వాడు ప్రమోషన్స్ చేస్తారు యాడ్స్, అవేనా? సేమ్ అదే యాడ్. అక్కడ దాకా ఎవడు పోవాలి, ఎవడు ఉండాలి, ఆ ఇంట్లో పోతే మనం తప్ప ఇంకొకడు ఉండవు, అదేదా. అట్లా సేమ్ అసొంటిది ఒక రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ లెక్క ఈ రోజు ప్రభుత్వం నడుస్తుంది. కానీ అంత విద్యారంగం మీద కూడా ఏదో కామెంట్ చేసినట్టున్నాడు, ఫీజు రియంబర్స్మెంట్స్ గురించి. ఆంధ్రప్రదేశ్ లోనే చక్కగా లేదు, ఆర్ కృష్ణ అక్కడ ఉండి ఏం చేయలేకపోయి ఇక్కడ అరుస్తున్నాడు, అయితే ఇవన్నీ మాట్లాడింది ఏంటి అసలు? అయితే యాక్చువల్గా ఏంటంటే మొన్నటి దినాన సెక్రటరీకి పోయినా, ఫీజు రియంబర్స్ పైన నేను రీప్రజెంటేషన్ ఇచ్చిన విత్ డాక్యుమెంట్. ఇంతమంది లక్షలలో పోతుండ్రు,
అక్కడ ఢిల్లీలో విద్యార్థులు 22 మంది చచ్చిపోయిన పేపర్ లీక్ అయిందని అంటే ధర్మేంద్ర ప్రధాన్ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా నువ్వు బాధ్యత తీసుకొని రాజీనామా చేయాలని చెప్పి చేపించినాం అని నువ్వు దీపాలు పట్టుకొని రోడ్ల మీద పడి తిరిగినావు హైదరాబాద్లో. హ్యాపీ. మరి నువ్వు చేసే కథ ఏంది? ఎవరికి ఇచ్చారు రిప్రజెంటేషన్? ఎవరికి ఇచ్చారు? ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సంజయ్ జాజు గారికి ఇచ్చిన మొన్న దినాన ఇచ్చి బయటకు వచ్చి మీడియా పాయింట్ కాడ ప్రెస్ మీట్ పెట్టిన. లోపలికి ఇచ్చిండు, ఫీజు రియంబర్స్మెంట్ మాట్లాడిన, విద్యార్థులు మాట్లాడిన, నెక్స్ట్ వీళ్ళు లేవగల్లా, ఇప్పుడు ఉద్యోగులు లేచింది కదా నాతో, వీళ్ళు లేవగల్లా కాబట్టి నన్ను ఇక్కడనే అడ్డుకో, అక్కడనే ప్రెస్లో మాట్లాడకుంటే అరెస్ట్ చేసి తీసుకపోండి. ఫస్ట్ టైం నేను మీడియా పాయింట్ కాడ మీడియాతో మాట్లాడుకుంటే కెమెరాలు అన్నీ ఉన్నాయి, మాట్లాడుతూ ఉంటే ఈయన పర్మిషన్ లేదంటారు. ఎవరు అనేది? పోలీసు వాళ్ళే. ఈయన మీడియా పాయింట్ కాడ సెక్రటరీ లోపల కూడా లేదు. మీడియా పాయింట్ పర్మిషన్ ఏంది? దీనికి కూడా ఏమన్నా ప్రెస్ క్లబ్ లో కట్టినట్టు 500 కట్టి రసీదు ఏమన్నా చెప్తారా? ఇప్పుడు అక్కడ ప్రెస్ వాళ్ళు రెడీగా ఉన్నారా? సెక్రటరీ అందరు రెడీ మాట్లాడితే వినడానికి పెట్టిండ్రు, కెమెరాలు పెట్టిండ్రు అంటే చేసిండ్రు. వచ్చి వాళ్ళు బాధాప్తా అరేంజ్ చేసి తీసుకొని పోయారు, మీరు ఇక్కడ మాట్లాడడానికి వీలు లేదని. లోపల పోయినాక తెలిసిందంటే డైరెక్ట్ ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇది మాట్లాడదని. అయితే ఫీజు రీఎంబర్స్మెంట్ నేను తప్ప ఎవరు మాట్లాడలేదు. ఆర్ కృష్ణారెడ్డి మాట్లాడలే, కిషన్ రెడ్డి మాట్లాడలే. వాళ్ళ పేర్లు తీసిండు, ఎందుకు నా పేరు తీయద్దు? మళ్ళీ మిమ్మల్ని ఈ రోజు మీరు ఢిల్లీలో ఏం మాట్లాడుతుండ్రు, అలా విద్యార్థులతో ఉంటారు. విద్యార్థులు అకౌంటబిలిటీ క్వశ్చన్ చేసిన రాహుల్ గాంధీ అక్కడ సెక్రటరియట్ కాడ. రాహుల్ గాంధీ వేర్ ఈజ్ యువర్ అకౌంటబిలిటీ అని అడిగిన. తెలంగాణ విద్యార్థులకు ఇలా వాడు డిగ్రీ కంప్లీట్ చేసిండు, ఎంటెక్ కంప్లీట్ చేసిండు, సర్టిఫికేట్ కాలేజ్ దగ్గర పెట్టుకుండ్రు. వీళ్ళు నౌకరు ఎట్లా అప్లై చేస్తారు, ఏ విధంగా ఉద్యోగానికి పోతారు, ప్రభుత్వం ఎందుకు ఆలోచన చేస్తలేదు, వాళ్ళ సర్టిఫికేట్ వాళ్ళకి ఇవ్వాలి కదా అని రాహుల్ గాంధీ నేను టార్గెట్ చేసి. కాజీపేట ఇష్యూ ఏంటిది? దాంట్లో తిరుపతి రెడ్డి ఎక్కడో ఇన్వాల్వ్ అయినట్టు, గుడిసెలు మొత్తం ఖాళీ చేస్తున్నట్టు ఎక్కడో విన్నా నేను. ఏంటి ఆ ఇష్యూ ఏంటి అసలు? బ్రదర్, నాకు కూడా ఇలా మార్నింగ్ మీడియా వాళ్ళు మార్నింగ్కి వెళ్ళి అదే అడుగుతున్నారు. యాక్చువల్గా కాజీపేట చౌరస్తాల వెనక సైడు పెద్ద జాగు ఉన్నది. అక్కడ 92, 91, 92 పీరియడ్లో స్వర్గీయ ప్రణయ్ భాస్కర్ గారు అక్కడ బస్టాండ్ కట్టాలని దాదాపు 84 రోజులు రిలే నిరాహార దీక్షలు చేసిన తర్వాత అక్కడ అప్పుడున్న నక్సలైట్లోది బాగా ప్రభావితమైన ప్రాంతం అది. వాళ్ళు ఇది బస్టాండ్కే పెట్టాలని లోపల కొంతమందికి డైరెక్షన్స్ కూడా ఇచ్చారు. అట్లా చాలామంది దాని జోలి పోలే. కాలక్రమేణా కాజీపేటలో రావుల సదానందం అని ఒక సిటీ ప్రెసిడెంట్ ఉండే. ఆ సిటీ ప్రెసిడెంట్ అక్కడ వైఎస్ఆర్ కాలనీ అని 2005, 6 ఆ ప్రాంతంలో, వరంగల్ కిందకి వస్తుంది కాజీపేట. మాదే మా ఊరే. అయితే ఆడ కాలనీ కట్టిపించారు. ఒక 200-300 గుడిసెలేమో వేసి రాజశేఖర రెడ్డి గారు కూడా అక్కడికి వచ్చిండ్రు. ఆ నల్లాలు వచ్చినాయి, కనెక్షన్లు వచ్చినాయి, ఓటర్ ఐడి కార్డులు వచ్చినాయి, రోడ్లు పడ్డాయి, అన్నీ పడ్డాయి, వాళ్ళు ఉన్నారు. ఇలా మార్నింగ్ మీడియా వాళ్ళు అడుగుతుంటే నాకు అర్థమైంది ఏంటంటే ఆడ అంటే హైదరాబాద్కి వెళ్ళిగా వీళ్ళ బ్రదర్స్ పేర్లే వస్తాయి కదా. రేవంత్ రెడ్డి గారు వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ ఇన్వాల్వ్ అయ్యి అక్కడ వేమ నరేందర్ రెడ్డి ఉంటాడు. మరి ఆయన పాత్ర ఉందో కూడా తెలియదు నాకు. ఆడ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడున్న ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి అభిమానే. రాజశేఖర రెడ్డి గారు ఆయనను చైర్మన్గా చేసిండ్రు, గతంలో లైబ్రరీ చైర్మన్గా చేసిండ్రు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ నాకు పూర్తి సమాచారం లేదు. కానీ టోటల్గా మాత్రం అవి అయితే పోవు, అవి తీయనికి లేదు. కానీ ప్రెస్ వాళ్ళు మాకు తీసేసి ఇండ్లు కూడా తరలిస్తుండ్రు అని మీడియా వాళ్ళు మార్నింగ్ అడుగుతారు. తిరుపతి రెడ్డి పాత్ర ఏంది ఇందులో? వాళ్ళ బ్రదర్స్ తిరుపతి రెడ్డి కొండలు. ఇప్పుడు 4 చీఫ్ మినిస్టర్ కదా మనకు, 4 బారాన ముఖ్యమంత్రులు మనకు. 4 అన్నతమ్ముళ్ళు, ఒక ఆటాన వేమ నరేందర్ రెడ్డి, ఒక పావుల ఫహీం ఖురేషి, మొత్తం 4 రూపాయల బారాన ముఖ్యమంత్రులు మనకు. ఇప్పుడు ఏంది పరిస్థితి మరి 2028, 29 ఎన్నికల్లో డీలిమిటేషన్ అవుతుంది మొత్తం, ఇంకా మొత్తం 118, 110, 20 సీట్లు గెలుస్తాను అంటుండు కదా రేవంత్ రెడ్డి. ఏంది పరిస్థితి ఎట్లుంటుంది గ్రౌండ్లో? కాంగ్రెస్ని నమ్మే పరిస్థితి ఉందా? చివరిగా చెప్పండి బ్రదరు. ఏది ఉన్నా కానీ ఫస్ట్ అయితే రేవంత్ రెడ్డి అనేటోడు ఈ తెలంగాణ రాష్ట్రంలో డీలిమిటేషన్ ఏదైనా కానీ గెలవడు. ఆయన హిందూపూర్ పోవాలి, లేకుంటే కుప్పం పోవాలి. బాలకృష్ణ దగ్గర కన్నా పోటీ చేయాలి, చంద్రబాబు నాయుడు దగ్గర పోటీ చేయాలి. 2 సీట్లలో ఏదో ఒక సీట్ పోటీ చేయాలి. ఇక్కడ ఆయన గెలిచే సవాలే రేవంత్ రెడ్డి. ఇక్కడ పోటీ చేయాలి, ఇక్కడ సవాలే లేదా? వరంగల్ ఆయన కంచుకోట కదా, కంచుకోట లేదు, గాడిది గుడ్డి లేదు. ఆడ మహేందర్ రెడ్డి వాళ్ళు కాంప్రమైజ్ అవుట్లా. మహేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిండు కదా, వాళ్ళంతా డ్రాప్ అవుట్లా కాంప్రమైజ్ అవుట్లా ఆయన గెలిచింది. కానీ లేకుండా సినిమా లేదు అక్కడ లేదు. కాబట్టి అంత అవకాశాలు లేవు అక్కడ. మొత్తం ల్యాండ్ స్కాములు. మన ఒకసారి మీడియాలో
లగిచర్ల చూసినాము ఇంకా లోపల బాగా బాగా అవుతున్నాయి ఆ రోడ్ల మొత్తం బ్యాడ్ నేమ్ రచ్చ ఓడిపోతారు ఈసారి కాబట్టి అక్కడ అవకాశాలు లేవు నీకు ఎక్కడ కూడా తెలంగాణ బ్రదర్ ఏడ పోయినా కానీ ఎవడు మెచ్చుకుంటా అని చెప్పి ఇవాళ నిన్న హైడ్రా కమిషనర్ తీసేస్తే పటాకీలు కాల్చింది ఆ పటాకీలు పైసలు ఇచ్చి వాళ్ళే కాల్పి ఎవరు ఇస్తారు పైసలు చెప్పు ఎవరి దగ్గర ఉన్న పైసలు ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అనిపించుకోనికి నువ్వు ఇస్తావు కదా రేవంత్ సీఎం రాహుల్ గాంధీ ముందు అడిగిపించుకున్నట్టు నువ్వు పైసలు ఇచ్చి అనిపించుకున్నావు కానీ సెల్ఫీ దిగని కూడా పోటీ ఏ మీటింగ్ పోయినా వాళ్ళే ఉంటారు అదే 100 మంది సీఎం అని అడుగుతారు అదే 100 మంది సెల్ఫీలు దిగుతారు నూకేసుకుంటారు అదే 100 మంది తోపులు ఆటారు ఇదో దుకాణం ఇది అదే కాబట్టి ఈ విధంగా చేసిర్రు అంటే అటువంటి ప్రచారాలు చేసుకొని వీళ్ళు బతుకుతారు కానీ ఇప్పుడు ఈ రంగనాథ్ పరిస్థితి ఏంది ఫైనల్ గా చెప్పండి ఒకసారి రంగనాథ్ గారికి నేను సలహా ఇస్తా మీరు ఖమ్మం కానీ వరంగల్ కానీ నల్గొండ కానీ కొంచెం పేరు తెచ్చుకున్నారు దీంతో మీరు ఎన్ని మాట్లాడినా ఎన్ని తొండి చేసినా ఇవాళ మీరు భయంకరమైన బ్యాడ్ నేమ్ తెచ్చుకుంటారు కార్య ఆరంభం కంటే కార్యాంతం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి రేపు మీరు దిగిపోయాడన్న కోర్టు చెప్పింది కాబట్టి నేను దిగిపోతున్నా అని చెప్పి గౌరవప్రదంగా వెళ్ళిపోండి ఈ రేవంత్ రెడ్డిని నమ్ముకొని నువ్వు పోయి లోపడిపోయినావు అనుకో ఇవాళ చంద్రబాబు నాయుడు ఎంత ఉన్నా కానీ ఏ ఇమేజ్ లేదు చంద్రబాబు నాయుడు ఎన్నుపోటు అది ఉంది కానీ ఈరోజు ఓటుకు నోట్లో ఆయన ఈయనతో ఇరకపోయిండు కదా ఫోన్లో మాట్లాడి చేపించిన ఆయన దొరకలే కానీ చేసిన ఆయన దొరికిండు అట్లా నీవు కూడా రేపు దినాన ప్రాబ్లంలో పడతావు ఇవన్నీ జరగక ముందు నాకేం తెలియదు నా డ్యూటీ నేను చేసిన కోర్టు చెప్పింది నేను వెళ్ళిపోతున్నా అని వెళ్ళిపోతే గౌరవం ఈయన నమ్ముకుంటే అట్నే ఉన్నాం అనుకో పక్కా జైలుకు పోతావు రైట్ అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్